మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ప్రెసిడెంట్ కొమ్మాలపాటి శ్రీనివాసరావు అధ్యక్షతన పేద ప్రతిభ గల విద్యార్థి కందుకూరి దుర్గాప్రసాద్ కు తిమిదిపాడు గ్రామ ప్రెసిడెంట్ బోదావల బలరాం శ్రీనివాసరెడ్డిల సౌజన్యంతో ల్యాప్టాప్ను అందజేశారు. ఈ సందర్భంగా కొమ్మాలపాటి శ్రీనివాసరావు మాట్లాడుతూ జన్మనిచ్చిన తల్లిని, బాధ్యత నేర్పిన తండ్రిని, విద్య నేర్పిన గురువుని, పెద్దల్ని గౌరవించలేని ఎంత పెద్ద హోదాలో ఉన్న వ్యక్తి అయినా సమాజంలో ఎదగడు, గౌరవించబడ్డు అని అన్నారు. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా సమాజానికి నిరంతరం 45 లారీల ఉచిత మంచినీటి పథకం, 90 శాంతి వాహనంలు, 800 బీజర్ ఐస్ బాక్సులు, వాటికి వాహనములు, 9 అంబులెన్స్లు నిరంతరం ఉచితంగా పనిచేస్తున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో మానవతా సంస్థ సభ్యులు ఆనందరావు, లక్ష్మీనారాయణ, మేనేజర్ సాయి కిరణ్, సదాశివరావు, గ్రామ పెద్దలు బోదావుల రంగారావు, దండా నాగేశ్వరరావు, బోదావుల లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థల తరపున రాష్ట్ర వ్యాప్తంగా అనేకమైనటువంటి కార్యక్రమాలు అందిస్తున్నాము. మానవతా స్వచ్ఛంద సంస్థ తరపున నిరంతరము ఉచిత మంచినీటి పథకం కింద 43 లారీలు రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతున్నాయి. మరియు శాంతి రథాలు అంటే మనిషి ఇదైనప్పుడు తీసుకెళ్ళడానికి శాంతి రథాలు దాదాపు ఒక 90 లారీలు తిరుగుతున్నాయి. మరియు సుమారు రాష్ట్ర వ్యాప్తంగా ఒక 800 బీజర్ బాక్స్ ఐస్ బాక్సులు సర్వీస్ చేస్తున్నాయి. వాటికి మళ్ళీ వెహికల్స్ తిరుగుతున్నాయి. మరియు బ్లడ్ బ్యాంకులు, నేత్రదానాలు, పేదవారికి స్కాలర్షిప్లు, ఫీజులు, మరియు LED టీవీలు, డిజిటల్ క్లాసుల కోసం ప్రొజెక్టర్లు, ల్యాప్టాప్లు, ఇలా ఎన్నో సేవా కార్యక్రమాలని ఈ మానవతా సంస్థ తరఫున సమాజానికి అందిస్తున్నాము.